69 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జనసేన 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ ప్రస్తుతం ఒకటి పెరిగింది, 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గమనించాల్సిన ఆసక్తికర అంశం, జనసేనతో ఈక్వల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ టాలీ అయితే మనకు కనిపిస్తోంది. నాగేశ్వర్ గారు, జనసేన ఆశించింది అదే. వైసీపీ కన్నా మాకు ఎక్కువ ఉండాలి, మేమే ప్రధాన కూటమిలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం మాదే అని కూడా మాట్లాడారు. ప్రశ్నిస్తారు కదా, అందువల్ల మేము ప్రశ్నిస్తాం. అది ఒకవేళ అదే సాధిస్తే పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద మొరాల్ బూస్టర్. అంటే జగన్ కన్నా నాకే ఎక్కువ సీట్లు ఉన్నాయని. అఫ్కోర్స్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాడు, ఎందుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ విల్ బి పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ అంటే టీడీపీకే సొంతగా మెజారిటీ వస్తే జనసేన బీజేపీ మరి గవర్నమెంట్లో చేరతారా, బయట నుంచి మేము మద్దతు ఇస్తామంటూ అపోజిషన్, ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. నిజంగానే ఈ రిజల్ట్ ఇలా ఉంటే వైసీపీకి అపోజిషన్ స్పేస్ ఇవ్వకుండా బీజేపీ జనసేన మిత్రులుగా ఉంటూ అపోజిషన్ స్పేస్ ఏమైనా ఆక్రమిస్తారా? టీడీపీకి సొంతగా కనుక మెజారిటీ వస్తే ఒకవేళ, సో టూ ఎర్లీ టు కామెంట్, బట్ దట్ పాసిబిలిటీ ఇస్ దేర్. కానీ ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టుగా కూడా బీజేపీ ఎంతవరకు ఇక్కడ ఓట్ గెయిన్ చేస్తుంది అంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు జనసేన చాలా సీరియస్గా దృష్టి పెట్టింది, ఒక కసితో కార్యకర్తలందరూ పనిచేస్తారు. కానీ బీజేపీ మెజారిటీ ఎక్కువగా ఎంపీ స్థానాలపైనే దృష్టి పెట్టిందనేది ఒక టాక్, ఒక విశ్లేషణ. సో ఇప్పుడు 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు కాబట్టి మనం అంటే ఎంపీ స్థానాల్లో దృష్టి పెట్టడు, ఎమ్మెల్యేస్లో దృష్టి పెట్టేది ఏం లేదు, అంతా టీడీపీ దృష్టి పెట్టారు, బీజేపీకి సంబంధం లేదు. ఎవరైనా బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా అది టీడీపీ గెలిపించినట్లే. ఇంకా ఆ మేరకు జనసేన అన్న పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, కానీ బీజేపీ ఎమ్మెల్యేల గెలుపులో ఎంపీల గెలుపులో బీజేపీ పాత్ర శూన్యము. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించడమే తప్ప పేరుకు బీజేపీ అంతే. ఆడ బీజేపీకి ఏముందని, బీజేపీ కార్యకర్తలు ఉన్నారా, ఓట్లు ఉన్నాయా, ఏమీ లేవు. కేవలం బీజేపీని వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కలిశాడు. అందువల్ల గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ కూడా కలవలేదు బీజేపీని. నేను మొదట్లో చెప్పినట్టు, నిన్న కూడా చెప్పాను, అధికారులకు మార్పించుకోవడం కోసం, ఎలక్షన్ ఫండింగ్లో అడ్డంకులు రాకుండా కోసం వాడి కొరకు కలిశాడు. అది వ్యూహాత్మకంగా కలిసింది దానికి. ఆ మేరకు అది విజయం సాధించారు. గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి ఏమో ఉందని కలవలేదు కదా. సో అందువల్ల ఆ ఇష్యూ ఉండదు మీకు. టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు అనే అంశం ఆధారంగా వైసీపీ ఆశపడ్డది. కానీ ఆ వాతావరణం ఏమీ ఉండదు అని మొదటి నుంచి అనుకున్నది. గెలిస్తే అందరూ గెలుస్తారు, దెబ్బతింటే అందరూ దెబ్బతింటారు తప్ప మధ్యలో ఒకరు గెలిచి ఒకరు దెబ్బతింటే ప్రసక్తి లేదు. సో లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన సంఖ్యని ప్రస్తుతం అయితే దాటింది. ఆ సంఖ్యలో లీడ్లో కొనసాగుతున్నారు కూటమికి సంబంధించిన అభ్యర్థులు. 94 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. కేవలం 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏంటి నాగేశ్వర్ గారు, సంక్షేమం కంటే అభివృద్ధినే ఆంధ్ర ప్రజలు కోరుకున్నారా? ఎందుకంటే మొదటి నుంచి టీడీపీ చేస్తున్న ప్రచారం అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు, కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టారనో లేకపోతే ఇతరత్ర అంశాలు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సంక్షేమ అభివృద్ధితో కూడిన సంక్షేమం మేము అందిస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. సో ఆంధ్ర ప్రజలు డిసైడ్ అయింది ఏంటంటే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? ఏమనుకోవచ్చు? అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేను ఇంతకుముందు చెప్పింది, స్టార్టింగ్లో చెప్పాను, ఇండియా టుడే వాళ్ళు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు అరెస్టుతో మొత్తం మారిపోయింది. ఈ లాజిక్ అయితే కరెక్ట్ కాదు. అయితే జగన్ ఓడిపోవటానికి 12 కారణాలు, చంద్రబాబు ఓడిపోయటానికి 10 కారణాలు అని చెప్పి నేను 2 వీడియోలు పెట్టాను, చూసే ఉంటారు. అందులో చెప్పింది ఏంటంటే, జగన్ గనక ఓడిపోతే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పథకాలు కూడా కాదు, ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. అందుకే నేను డే 1 నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. ఇప్పుడైతే ఒకవేళ కూటమి ఇలాగ వెళ్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్టోరల్ అలియన్స్ అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడం ఎలక్షన్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ ఇచ్చింది కూటమికి, మొదటిది. రెండవది, కొంత నిర్వీర్యంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపింది. వైసీపీని ఓడించటానికి అవకాశం కొట్టిపారేయలేము అన్న భావన కలిగించింది. దీనివల్ల స్వింగ్ ఓటర్ ఇంపాక్ట్ అయ్యాడు. అంటే లేకపోతే స్వింగ్ ఓటర్ ఎలాగూ జగన్ గెలుస్తాడు కదా అని చెప్పి కామ్ అయిపోయేవాళ్ళు. సో అందువల్ల ఇదే రిజల్ట్ కనుక వస్తే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ విక్టరీ పవన్ కళ్యాణ్. సో అందువల్ల జనసేన టీడీపీ కలవడం అనేది గేమ్ చేంజర్.
డే 1 నుంచి మనం చెప్తున్న అంశం ఇది. ఇవాళ చెప్తున్న ఈ రిజల్ట్ని చూసి చెప్పడం కాదు. అవును. రేపు డే 1 నుంచి చెప్తున్న అంశం ఏంటంటే, ఒకవేళ రిజల్ట్ అంటూ ఈ మేరకు ఎలక్షన్ ఎగ్జైట్మెంట్